నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల దాడి ఒకరి మీద ఒకరు, అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షం మీద దాడి అనేది, మాటల దాడి అనేది జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా దివిసీమ ప్రాంతంగా ఉన్నటువంటి అవనగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనే వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎట్లా ఉంది సార్ ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఎట్లా ఉంది? నాకైతే 2019 కంటే బాగుంది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే 2019లో మేము జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో వాగ్దానం చేసి మాకు ఓటీమని మేము నమ్మకంగా చేసి పెడతామని చెప్పి ఓటుకి వెళ్ళాం. ఇవాళ మేము ఓటుకి వెళ్తుంది ఏంటంటే, మీ ఇంటికి మేలు జరిగితే మాకు ఓటేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటి కాడ, గడప గడప కాడ స్పందన బాగుంది. ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలుస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు నవరత్నాలు అంటున్నారు కదా, ఈ నవరత్నాలు అనేవి కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. మద్యపాన నిషేధం జరగలేదు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి డిఎస్సి వేయలేదు. అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించి సిపిఎస్ రద్దు చేయలేదు. ఇట్లా కొన్ని ఏవైతే హామీలు చేయలేదు అంటున్నారు కదా, ఈ నేపథ్యంలో ప్రజలు స్వాగతిస్తారంటారా? నేను అందు కూడా 198% నవరత్నాలు ఆయన చెప్పిన వాగ్దానాలు పూర్తి చేశారు, చెప్పనవి కూడా పూర్తి చేశారు. ఇవాళ పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడేటట్టుగా ఉన్నాడా లేడా అన్నది సమస్య. ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు. అంతకుముందు బతుకుతున్న బతుకు కంటే పేదల బ్రతుకులు బెటర్ అయినాయి, ఇంకా సుఖవంతమైన జీవితం గడుపుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చూశారు, మూతపడిపోతున్నాయి అనుకున్న గవర్నమెంట్ స్కూల్స్. 4 టీచర్స్ ఉండడం చాట 3ని బదిలీ చేసి ఒక సింగిల్ టీచర్ అయిపోయిన పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాడు నేడు పేరుతో స్కూల్స్ బాగు చేసి బ్రహ్మాండంగా తయారు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి 8th క్లాస్కి వచ్చిన తర్వాత ట్యాబ్స్ ఇచ్చి ఆర్థిక సంపన్నులు పిల్లలు ఎట్లా చదువుకున్నారో ఆ విధంగా చదివించడానికి వీలుగా పేద ప్రజల్ని ప్రయత్నం చేశారు. దాన్ని మెచ్చుకోవాల్సిందే, మనం ఎవరు కాదనే పర్లేదు. దాంట్లో ఈ అనుమానం ఏముంది, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు శక్తిశుద్ధితో ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఉంది, 25 లక్షలు పెంచుకుంటూ వెళ్ళారు. ఇవాళ ఎవరు వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారికి? కోట్లాది రూపాయలు పెట్టి స్కూల్స్లో పెట్టిన వాళ్ళు అందరూ వ్యతిరేకం, కోట్లాది రూపాయలు పెట్టి హాస్పిటల్ పెట్టిన వాళ్ళు అందరూ వ్యతిరేకం. ఎందుకంటే వీడికుండా కొంటో ఎకరమో అమ్ముకొచ్చి వైద్యం చేసుకోవాల్సిన పని లేదు. ప్రతి పేదవాడికి పారదర్శకంగా ఉపయోగపడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఇంకొక మాట అంటే ఏంటంటే, మేము గెలుస్తామనే ధైర్యం ఏంటంటే, మా వాలంటరీ కానీ సచివాలయ సిబ్బంది కానీ ఆ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా, కాంగ్రెస్ జెండా ఉందా, జనసేన జెండా ఉందా అని చూడలేదే. అర్హులు దేనికి అర్హులైతే పెన్షన్ అర్హులైతే పెన్షను, అమ్మఒడి అర్హులైతే అమ్మఒడి, రైతు భరోసా, ఇట్లా ప్రతి పనిలోనూ పారదర్శకంగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ ధైర్యంతో మేము ఓటు అడుగుతున్నాం. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారంటే, మొన్నటిదాకా బాగా డల్గా ఉంది వైసీపీ, ఈ మధ్యన పుంజుకుందనుకుంటున్నారు. ఈ మధ్యన పుంజుకుంటాం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేవాడు రోజు రోడ్డెక్కి నేను ఓటేస్తా అని చెప్పడు. ఉదయం లేచి తన పోషణ కోసం, ఇంటి పోషణ కోసం పనికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి నిద్రపోయి మళ్ళీ పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోయేవాడు. ఇవాళ ఎలక్షన్ పీరియడ్ వచ్చింది కనుక, ఆ టెంపో వచ్చింది కనుక ఈ జనం బయటపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దీవించారు అనుకున్నారు. అంతే తప్ప మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఎడల పేద ప్రజలకి ఒక నమ్మకం, ఒక భరోసా, అన్నిటికంటే ఒకటి ఉంది, మేనిఫెస్టో కోసం ఎదురు చూశారు. జగన్ గారి మేనిఫెస్టో కోసం ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కోసం చూడాల. చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్తాడు, నిజం చెప్పడు. జగన్ గారు చెప్పిందే చేస్తాడు అనుకుంటారు, చెప్పిందే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పుకార్లు, ఆ ల్యాండ్ టైటిల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దామని. అట్లాగే ఇవాళ కొన్ని బటన్స్ నొక్కిన తర్వాత కూడా డబ్బులు చేరనీయకుండా ఆపారు, ఎలక్షన్ కమిషన్ ఆపింది. అది కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఏం చెప్తున్నాడు, కాపుల కోసం ప్రత్యేకంగా ఆపాడు అని చెప్తున్నారు. కాపు భరోసా ఇవ్వలేదు, కాపు నేస్తం ఇవ్వలేదు అని చెప్తారు. కాపు నేస్తం ఆపడానికి 4 సంవత్సరాల పాటు ఇచ్చి 5వ సంవత్సరం ఎలక్షన్ పీరియడ్లో ఎవరైనా ఆపుతారా? అది చంద్రబాబు నాయుడు గారు ట్రిక్స్, ఇటువంటివన్నీ చీప్ ట్రిక్స్. ఇవన్నీ పట్టించుకోవట్లా జనం.
జగన్ గారు అంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, చెప్పింది చెప్పినట్టు చేస్తాడని నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పేయన్ని అబద్ధాలను నమ్ముతున్నారు జనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కనుక గమనించినట్టయితే ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే 50 ఏళ్ళు దాటినటువంటి బీసీలకి పెన్షన్ ఇవ్వటం కావచ్చు, ప్రత్యేకంగా కనుక పెన్షన్ 3,000 నుంచి 4,000 ఇవ్వటం కాదు, ఇవన్నీ కూడా అట్రాక్షన్ స్కీమ్స్ కాదా? జనాలు దీనికి కొంత మారతారనేది అనిపిస్తుందా? స్కీములు పెడుతున్నాం మొనగాడు కదా చంద్రబాబు నాయుడు గారు. 14లో చాలా చెప్పాడు, మీ బంగారం మీ ఇంటికి వస్తున్నాడు, రైతు రుణమాఫీ చేస్తాడు. ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. చివరికి వీటిని అన్నింటినీ మాయ చేయడం కోసం పసుపు కుంకుమ పేరుతో వేశాడు. మళ్ళా ఆయన మేనిఫెస్టో అలాంటిదే. వాటన్నిటికీ నాకు తెలియగలుగుతాను. నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీలంక అయిపోతుంది ఈ బటన్ నొక్కడం మూలంగా అన్నాడు. ఇవాళ అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం కాని పనులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ని బట్టి నేను ఇంతవరకు చేయగలుగుతాను, నన్ను నమ్మండి అని చెప్పాడు. ఇచ్చారు. పోయినసారి ఎంత కష్టమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మళ్ళా నిలబెట్టుకుంటాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఏమాత్రం ప్రజలు నమ్మరు. ఆ మేనిఫెస్టో లాగానే 14 లాగానే బుట్టదాఖలు చేస్తాడు. ఏం ఉపయోగం ఉండదు. అది అందరికీ తెలిసిన సంగతే. ఇంకా ఎన్నైనా ఇస్తాడు, ఇంకా పథకాలు కూడా పెంచుతాడు కావాలంటే, కానీ ఉపయోగపడేవి కాదు అవి. ఇప్పుడు పక్కన బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా మీ మీద దాడికి సిద్ధంగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మీరు ఆ 3 పార్టీని ఎట్లా ఎదుర్కోగలుగుతారు? నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు నాకు ఫలానందుకు ఓటు ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారా? ఆ 3 పార్టీల వాళ్ళు నన్ను ఫలానందుకు నాకు ఓటు ఇమ్మని ఎవరు అడగట్లా. వాళ్ళు అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకో, ఆయన ఓడిద్దాం ఉంటారు. అది తప్ప ఇంకా వాళ్ళ దగ్గర ఏముంది? 14 ఏళ్ల పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నేను పేదవాడికి ఉపయోగపడే పని చేశాను, నాకు ఓటు ఇవ్వని అడిగేది ఏమన్నా కనపట్టలేదు కదా ఎక్కడాను. వాళ్ళు అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిద్దాం, సైకోని దించేద్దాం. దేనికి సైకో? అమ్మఒడి ఇస్తున్నాడనా, రైతు భరోసా ఇస్తున్నాడనా, ఈ పిల్లల చదువు ఎడలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడనా, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నాడనా, ప్రజా అవసరాలు తీరుస్తున్నాడనా? దేనికి సైకో చెబితే వాళ్ళు ఫలానా దానికి ఆయన ఓటు వేయొద్దని చెప్పట్లా. ఒకటే ఒక మాట ఆ మాట మాట్లాడతాను. వీళ్ళకి ఎందుకు ఓటు వేయాలో కూడా చెప్పట్లా. వీళ్ళకి ఎందుకు ఓటు వేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన చెప్పాల్సింది ఏంటి? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి పరిపాలన బాగా చేశాడు, రాజశేఖర రెడ్డి గారు చేశాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు, పేదల కొన్ని మంచి స్కీములు పెట్టాడు, అంతకంటే మంచి చేస్తా అని చెప్పాలి. అట్టా కాకోకుండా తొక్కుతా, తాట తీస్తా, తోలు తీస్తా, ఎవరిని తీస్తారు, ఎవరిని తొక్కుతారు? అవన్నీ సభ్యత గారు ఆ మాటలకు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఒక నమ్మకం ప్రజల మధ్యలో కలిగించాడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మళ్ళీ ఆ నమ్మకం మీదే మళ్ళీ ఎలక్షన్కి వస్తున్నాడు. ఒకే ఒక్క మాట చెప్పాడు, నేను మీ కుటుంబానికి మీకు ఉపయోగపడ్డా అనుకుంటే ఓటేయండి అని అడుగుతున్నాడు. మొన్న ఈ మధ్య నేను మా ఎంపీ గారు పెద్దపురంలో తిరుగుతూ ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటి దగ్గర అమ్మ ఓటేయమని అడిగితే ఆయన వచ్చి, ఎవరు బాబు అండి? సత్యనారాయణ గారు అబ్బాయి అండి, ఎంపీకి పోటీ చేస్తున్నాడు. మీ నాన్నగారు వెనకాల 15 ఏళ్ళు తిరిగాను, 15 ఏళ్ళు తిరిగాను అని అన్నాడు. అయితే ఈయనకి ఓటేయమన్నా. ఆయన అంద ఏంటంటే, నేను కడు కట్టిన తెలుగుదేశం అండి, నేను చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే ఓటేయను అన్నాడు. సరే అమ్మని నమస్కారం పెట్టి వెనక్కి తిరిగా. ఆ ఇంటి ఆవిడ కేకేసింది, అయ్యా రమేష్ నుంచోమంది. ఆయన ఓటు కాక మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, నాకు పెన్షన్ వస్తుంది, నా పెద్ద కూతురికి ఉద్యోగం వచ్చింది ప్రైవేట్ కంపెనీలో, నా చిన్న కూతురు MBA చదువుకుంటుంది, వీటన్నిటికీ కారణం జగన్ గారిని ఖచ్చితంగా దీవిస్తామయ్యా, ఆ ఒక్కోటి అయిపోయినా మా 3 ఓట్లు ఉన్నాయని చెప్పి. అంటే కరుడు కట్టిన తెలుగుదేశం ఉంటే కూడా జగన్ గారు అంటే ఇష్టపడేవాళ్ళు, అభిమానులు, పార్టీగా చూడకుండా ఈయన చేసే మంచి పనుల మీద ఆధారపడిన మనుషులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో వస్తుంది. ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి సింహాద్రి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మన నియోజకవర్గం ఇక్కడే ఉన్నారు. ఆయనకి ఎట్లా ఉంది సార్? ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? నిజంగా ప్రజలు ఆదరిస్తారంటారు? ఖచ్చితంగా ఆదరిస్తారంటే డెఫినెట్గా ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మేము ఉంచున్నాం. ఆయన కానీ నేను కానీ. ఆయన ఒక మంచి డాక్టర్, క్యాన్సర్ నిపుణుడు, తండ్రి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు, మళ్ళా రాజకీయాల్లోకి తిరిగి తీసుకొచ్చారు జగన్ గారు. ఖచ్చితంగా దీవిస్తారు, ఖచ్చితంగా ఆయన కూడా గెలుస్తాడు. నా పాత్ర ఏం లేదు. ఆయన ఒక మంచి వ్యక్తి, ఆరోగ్యశ్రీ కమిటీలో ఆయన మెంబర్గా ఉన్నాడు, దాంట్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, దాంట్లో ఆయన వస్తే బాగుంటుందని చెప్పి జగన్ గారు అనుకున్నారు, జగన్ గారు తీసుకొచ్చారు. నిన్న జనసేన అధినేత అవనిగడ్డ వచ్చిన సందర్భంలో కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళు మండలి బుద్ధప్రసాద్ గారు, వీరు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అరాచక పాలన ఎలా అయిందో అదేవిధంగా అవనగడ్డలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, కేవలం దోపిడీ మాత్రమే జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను,
4 సంవత్సరాల 8 నెలల పాటు ఆయన బయటకు వచ్చింది ఎక్కడన్నా ఉందా వాడిపోయిన తర్వాత. నేను అభివృద్ధి అంటే నేనేంటో చెప్తా. ఈ 5 సంవత్సరాల్లో పంటలకు నీళ్ళు ఇబ్బంది లేకుండా ఇంజిన్లు పెట్టుకోకుండా నీళ్ళు వచ్చేటట్టు చేయగలిగాం. అవనగడ్డలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టగలిగాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఒక డాట్ చుక్క పెట్టి 22A అని భూముల్ని ఫ్రీజ్ చేశాడు. 17,850 ఎకరాలు, 10,000 మంది జనాభాకి, 10,116 మందికి. అది ఎత్తేస్తాను, నాకు ఓటేయమని అడిగా. ఎత్తేస్తాను చెప్పాను, ఓటేసారు, నేను గెలిచాను. గెలిచిన తర్వాత మళ్ళీ గడప గడప తిరుగుతున్నప్పుడు అయ్యా నువ్వు అది తీసేస్తాను, ఇంకా తీసేసలేదు కదా అన్నారు. అమ్మ అది తీసేంచకపోతే నేను ఓటుకు రానని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారిని అవనగడ్డ తీసుకొచ్చి ఆ జీవో రద్దు చేయించి వాళ్ళ భూములు వాళ్ళకి అప్పు చెప్పా. డయాలసిస్ సెంటర్ పెట్టించారని చెప్పా. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇవాళ ఆ బ్రిడ్జి మీదకి నడిచి వస్తున్నాడు, మరి నడిచి రాకపోతే ఓటు అడుగుతున్నాడు, ఇప్పుడు ఎట్టా అంటున్నారు. ఆ బ్రిడ్జికి ఏటిమగ బ్రిడ్జికి 2 సంవత్సరాలు కరోనా టైం పోయింది. ఆ కరోనా టైం పోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండ బాధలు చెప్పాను. 10,000 మంది జనాభా ఉండారన్న, అక్కడ హార్ట్ అటాక్లు వచ్చినా డెలివరీ కేసు వచ్చినా ఇబ్బంది పడతారు, 5-6 గంటలు టైం పడుతుంది అంటే అటువంటి ఊరు అక్కడ ఉంటే మనం ఎట్లా ఊరుకుంటాం. ఆ బ్రిడ్జి నేను శాంక్షన్ ఇస్తా అన్నారు. ఇదిగో జీవో 13/4/2022లో ఆ బ్రిడ్జికి శాంక్షన్ ఇచ్చారు. నబార్డ్ నిధులు శాంక్షన్ అయినాయి. ఇది ఎందుకు లేట్ అయిందంటే ఒక పాపాత్ముడు అంటే ఒక దుర్బుద్ధితో మా పాత ఎంపీ మా పార్టీలో ఉన్న బాలశౌరి గారు దీన్ని ఏం చేశాడంటే, నేను ఇది పిలవమని అడిగితే మళ్ళీ కొత్తగా ఎస్టిమేట్ అయ్యి ఏమైందంటే ఇది రేటు పెరిగినాయి. ఈ రేట్లు పెరగటం మూలంగా 110 కోట్ల దల్లా 140 కోట్లు అయింది ఆ బ్రిడ్జికి. ఆ 140 కోట్లు అయితే నేను అడిగింది ఏంటంటే బ్రిడ్జి వరకు ఎంత అవుద్దని అడిగా. 109 కోట్లు ఉంది. 109 కోట్లకు పిలిచేయండి, డబ్బులు ఉన్నాయి కనుక. బ్యాంకులో డబ్బులున్నా నా బాడీ వచ్చింది. 109 కోట్లు బ్రిడ్జికి పిలిచేయండి. అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల అప్రోచ్ రోడ్లకి డబ్బులు తెచ్చుకుంటాం, శాంక్షన్ తెచ్చుకుంటాం, పెంచమన్నా. ఇదిగో అదుగో అని తాత్సారం చేశారు. ఎందుకు తాత్సారం చేస్తున్నారని గట్టిగా నిలదీస్తే నీకు ఇంకెవరిదైనా సపోర్ట్ లెటర్ తెచ్చుకోమన్నారు. నేను ఎమ్మెల్యే కదా, నేను ఇంకో సపోర్ట్ లెటర్ తెచ్చుకుంటే ఇది అన్యాయంగా ఉందని చెప్పి గట్టిగా మాట్లాడితే మీ ఎంపీ గారు నబార్డుకి మళ్ళీ పంపించమన్నారు. 140 కోట్లు శాంక్షన్ వచ్చిన తర్వాత చేద్దామన్నారు అన్నాడు. నేను అడిగింది తప్ప రైట్ అంటే మీరు అడిగేది రైటే, కానీ మేమేం చేయలేమన్నారు. అప్పుడు వెళ్ళి R&B మినిస్టర్ గారి దగ్గర లెటర్ తీసుకొచ్చినా మళ్ళా చెబితే మళ్ళీ నిలదీస్తే మళ్ళీ అదే మాట చెప్పారు. అప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్తే సీఎం గారు ఆఫీసర్స్ని కేకేసి వెంటనే 110 కోట్లు ఉన్నప్పుడు 109 కోట్లతో బ్రిడ్జ్ అవుతుంటే టెండర్ పిలవండి, పని జరుగుతూ ఉంటుంది, ఈలోపు ఆ శాంక్షన్ తెచ్చుకుందామని చెప్తే అప్పుడు టెండర్ పిలిచారు. అది ఎప్పుడే అయిందంటే 2023 డిసెంబర్ నాటికి నవంబర్లోనూ పిలిచారు. ఈ ఎలక్షన్ పీరియడ్ అవ్వడం మూలంగా కాంట్రాక్టర్ రాల. ఈ పాపమంతా ఈ నడిపిందంతా బాలశౌరి గారు ఇవాళ వచ్చి నంగనాసి కౌరులు చెప్తున్నాడు. నిన్న కూడా వెళ్ళి పర్యటన చేసి చాలా కథలు చెప్తున్నాడు. 6 నెలల్లో పూర్తి చేస్తా అంటే వాళ్ళ గవర్నమెంట్ వస్తుంటే ఎక్కడ గవర్నమెంట్ వచ్చేది అక్కడ నువ్వు పూర్తి చేస్తా అక్కడ. అది నువ్వు నేను ఎవరు చేయకపోయినా అవి నబార్డు నిధులు వచ్చినాయి, అందులో శాంక్షన్ అయిపోయింది. ఒకసారి టెండర్ పిలిచారు, ఇది అయిపోగానే ఎలక్షన్స్ అయిపోగానే టెండర్ పిలుస్తారు, టెండర్కి ఎవరు వస్తారు, బ్రిడ్జ్ అవుతుంది. ఇవన్నీ ఏంటి అన్నీ అయిపోతుంది. ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ పద్దాక, ఎవరినన్నా తిట్టమంటే తిట్టను, కానీ CSR ఫండ్స్ తీసుకొచ్చి నేను ఏ పని ఏం చేస్తాను, పోర్ట్ తీసుకొచ్చా, అట్లాగే మెడికల్ కాలేజ్ తెచ్చా అన్నాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు పెట్టారు. ఆ 17 మెడికల్ కాలేజీల దగ్గర ఈయన ఎంపీగా ఉన్నాడా? 4 పోర్టులు వచ్చి 4 పోర్టుల దగ్గర ఈయన ఎంపీగా ఉన్నాడా? ఇది చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఆ పేరు నువ్వు చెప్పుకునేది పోయి నువ్వే చేయించానని చెప్పుకుంటేట ఇది. ఇదంతా ఏంటంటే నిన్నటిదాకానేమో వైసీపీని పొగిడావు, వైసీపీలో ఉండవు, ఇవాళ నీకు అందులో సీటు రాలేదనో ఇంకో కారణాలతోనో ఏదో ఒకటి పెట్టుకుని దీన్ని ఇట్లా మాట్లాడడం తప్పు. ఇక్కడ ఎట్టి పశువును జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు, నేను గెలుస్తున్నాను, మా ఎంపీ గారు గెలుస్తున్నాడు, చంద్రశేఖర్ గారు. ఆ గ్లాస్ మీద పోటీ చేసి గెలవరు. మీరు అడిగారే బుద్ధప్రసాద్ సంగతి ఇందాక నన్ను విమర్శ చేస్తున్నాడని. అసలు విమర్శ చేయడానికి ఆయన నన్ను ఎట్లా విమర్శ చేయగలడు? 5 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల కరోనా టైంలో జనం మధ్య ఉండ కరోనా 50 బెడెడ్ హాస్పిటల్ పెట్టించా, చావు దగ్గర ఉండా, బతుకు దగ్గర ఉండా, చేను దగ్గర ఉండా, నిరంతరం ప్రజల మధ్యలో ఉండా. నువ్వు ఇంటికాడు పడుకును హైదరాబాద్ పోయావు, ఎవడన్నా పలకరిస్తే పలకరించుకొని వెళ్ళిపోయాడు నువ్వు. నీకు నాకు కంపారిజన్ ఏంటి?
నేను ఇసుక మట్టి తింటే ఏంటి, నువ్వు ఒక మాట కూడా అన్నావు సంపాదించని అంటున్నావు. సంపాదించి ఉంటుంది. నేను ఎందుకు సంపాదించానంటే నా ఈ చెరువులు ఉన్నాయి, కోళ్ళ ఫారాలు ఉన్నాయి, నాకు టెక్కల దగ్గర ఒక గ్రానైట్ క్వారీ ఉంది, నేను వ్యాపారస్తుడిని. అసలు నువ్వేం చేసి సంపాదించావు, నువ్వు ఎట్ట ఖర్చు పెడతావు చెప్పు డబ్బులు? నీకు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? మీ తండ్రి గారు ఏమైనా వ్యాపారం చేశాడా? నువ్వేమైనా వ్యాపారం చేసావా? నేను వ్యాపారస్తుడినే, అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి నేను వ్యాపారాల్లో ఉన్నాను. నువ్వు నన్ను మాట్లాడతానికి నువ్వు అర్హుడు ఎక్కడే? అసలు నీకు సీట్ అడిగే అర్హత, ఓటు అడిగే అర్హత నీకు ఎక్కడితే? ఒకసారి ఏమో ఆ బ్రాహ్మణ గారి అబ్బాయి సీటు కాల్ చేసావు, కాంగ్రెస్లోంచి తెలుగుదేశంలోకి వచ్చి. అదేవిధంగా బ్రాహ్మణ గారి అబ్బాయి కనీసం వాళ్ళ తండ్రి పేరు ఆ బ్రిడ్జికి పెట్టించమంటే పెట్టించినంత ఈర్ష్యపరుడు నువ్వు. అప్పుడు పెట్టించకపోతే బ్రాహ్మణ గారి అబ్బాయితో మేము చెప్పాము, జగన్మోహన్ రెడ్డి గారితో నేను చెప్పెట్టుస్తాను, నేను వేరే పార్టీలో ఉన్నానంటే వేరే పార్టీలో ఉండా ఒక మంచి వ్యక్తి పేరు పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడ్డాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, జీవో చేశాడు, ఆ జీవో చేసి ఆయన పేరు పెట్టారు. ఈ మధ్య విగ్రహం కూడా పెట్టాం. ఇంకొక మాటలో చెప్పంటే ఆయన తెలుగుదేశంలో ఎంపీ, అవనగడ్డలో ఎమ్మెల్యే, మచిలీపట్నం ఎమ్మెల్యే, జిల్లా ప్రెసిడెంట్ చేశాడు తెలుగుదేశంలో. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనిషి, అటువంటి వాడి పేరు పెట్టడం న్యాయమేనని చెప్పి ఒక మంచి మనసుతో పేరు పెట్టగా మా నాయకుడే అటువంటి ఆయన. ఈయన ఒక గంటకు ఒక దూకుతాడు. నిన్న కాక మొన్న 6% జనసేన ఏంటి దాంట్లో కల్టివేట్ చిచ్చిచ్చి నేను కండవాళ్ళు మార్చాను, ఆ బుద్ధి నాకు లేదు, అది అన్నాడు, ఇది అన్నాడు, డాంబికలు పలికాడు, స్వేచ్ఛాజీవుని అన్నాడు, చిలకని అన్నాడు, రామచిలకని అన్నాడు. ఎన్ని కళ్ళబొల్లి మాటలు, పచ్చి అబద్ధాలు వేసిన దగ్గర నుంచి నీ దగ్గర నీతి లేదు, నిజాయితీ లేదు, అబద్ధాలు పుట్ట. నువ్వు పులిగడ్డ పెనుగూడు దగ్గర కూడా మేము చేసిన ఉద్యమంతో బ్రిడ్జ్ వస్తే నువ్వు అది కాల్ చేసి మీ నాన్న పేరు ఎంచుకున్నావు. ఆ రోజు నాకు రాజకీయాలతో పని లేదు. నువ్వు చేదైనా ఎవరన్నా చేసిన పని నీ ఖాతాలు వేసుకుంటాం తప్ప అవనగడ్డలో నేను ఈ ఫలానా పని చేశాను, నాకు ఓటేయమని అడిగే హక్కు నీకు ఎక్కడితో చెప్పు? డెల్టా ఆధునీకరణలో 165 కోట్లు శాంక్షన్ అయితే వాటిని అవుట్ ఫాల్స్ ఫీజు కట్టించుకోకుండా వంతెన పక్కన కట్టించుకెళ్ళావు. కోడూరు రోడ్డు ఏం చేసావు నువ్వు? కోడూరు రోడ్డుని నీ బంధువుకి ఇప్పించి 15 రోజులు రోడ్డు పోయేటట్టు చేసావు. మళ్ళీ మొన్నటిదాకా మేము వేయలేదు అని గొడవ పెట్టావు. నేను ఒకటే మాట చెప్పా, కోడూరు రోడ్డు డ్యాన్స్ పోతే ఓటుకు రానని చెప్పా. అన్న మాట నేను నిలబెట్టుకుంటానికి కారణం ఏంటంటే 22A కానీ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ నిలబెట్టుకోవడానికి కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలు, నాయకులు ఏం వాగ్దానాలు చేస్తున్నారో అది ఎందుకు పనికి వస్తుంది, పనికి రాదా, మంచి చేయాలా లేదని ఆలోచన శక్తి ఉండ మా నాయకుడు. ఆయన మీద నమ్మకంతో మేము ఆ వాగ్దానం చేసాం, నెరవేర్చగలిగాం. ఆయన క్రెడిబిలిటీ ఉంది, నిజాయితీ ఉంది మా నాయకుడి దగ్గర. మీ నాయకుడి దగ్గర ఎన్నిపోటుల తత్వం, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మీరు. అదేవిధంగా ఈయన కూడా ఇక్కడ బుద్ధప్రసాద్ కూడా అంతే. వీళ్ళన్నీ చెప్పని కళ్ళబల్లి మాటలు జనం నమ్మరు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ మేమే గెలుస్తున్నాం. ఇప్పుడు బుద్ధప్రసాద్ గారి విషయంలో కనుక గమనించినట్టయితే మొన్నటి వరకు టీడీపీకి ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకులు కూడా కొంతమంది వ్యతిరేకించారని, వారందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అది ఆయనకి తెలియాలి మద్దతు ఇస్తున్నారు. నేనైతే ఏమనుకున్నా అంటే ఆయనకు ఒక స్నేహితుడు, ఒక పార్టీ నాయకుడు మనస్ఫూర్తిగా ఆయన ఎమ్మడి తిరుగుతున్నాడని ఏం లేదు. పార్టీ కోసమో వాళ్ళకుండా పార్టీ కోసం ఉండే ఇబ్బందులు బట్టి ఆయన ఎమ్మడి తిరగాలి తప్ప ప్రేమతో ఆయన్ని గెలిపించాలి, ఆయన గెలిచి వచ్చి మనకి ఏదైనా ఉపయోగపడతాడనేది ఏమి లేదు. ఈ మధ్య నా దగ్గర నుంచి కూడా కొంతమంది పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత పనులు చేయించుకోవడం కోసం నా దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన దాన్ని ఏదో పెద్ద బలంగా చూపించుకున్నాడు. నేను గెలిచేటప్పుడు వాళ్ళు నాతో లేరు, ఇప్పుడు నాతో లేరు. నాకేం ఇబ్బంది లేదు. మళ్ళీ ఎదురుగి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారే, ఆయన వాడిపోతాడు, ఎదురుగి ఆయన తిడతాడు, మళ్ళీ నా దగ్గరికి రమ్మంటున్నాను. నేను ఏదంటే పనులు చేసి పెడతాను వాళ్ళకి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉన్నా కూడా ప్రత్యేకంగా అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మీరైనా ప్రత్యేకంగా హామీలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారా అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి? నేను చెప్పాను కదా, నేను హామీలు ఇవ్వటమంటే డయాలసిస్ సెంటరు, ఎత్తిపోతల పథకాలు, కాలువలకు నీళ్లు, మంచినీళ్ళు. మాకు కొంచెం ఇబ్బంది ఏంటంటే జనాభా పెరిగారు, చెరువులు పాత చెరువులే. ఆ డ్రింకింగ్ వాటర్ కోసం చెరువులు పెద్దవి తవ్వాల్సి ఉంది. తర్వాత అవనగడ్డ డ్రైనేజ్ సిస్టమ్స్ డబ్బులు శాంక్షన్ అని ఆ వర్కింగ్ పూర్తి కాల. కంపోస్ట్ యార్డ్ కూడా డబ్బులు శాంక్షన్ ఇచ్చారు. ఆ కంపోస్ట్ యార్డ్ పూర్తి కాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ పెడతానంటే అక్కడ పిటిషన్లు పెడుతున్నారు వాళ్ళు. పెడతాం వల్ల లేట్ అయింది. ఒక ఎడ్లంకి వంతున ఉంటుంది. ఈ పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా పూర్తి చేస్తాను. మళ్ళా చెప్తున్నా, మీ కష్టంలో, మీ సుఖంలో, మీ సంతోషంలో నేను మీతో పాటు ఉన్నాను. 360 రోజులు మీ ఊళ్ళోనే మీతో పాటే ఉంటా. నేను ఎక్కడన్నా వలస వచ్చినాను కాదు. నా సంగతి చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలుసు. మళ్ళీ నన్ను దీవించండి, మా చంద్రశేఖర్ గారిని దీవించమని అడుగుతున్నాను. ఇప్పుడు అవనగడ్డకు సంబంధించి ఫైనల్గా మాజీ మంత్రిగా ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్ డిప్యూటీ స్పీకర్ చేశారు. ఆయనకు జాతీయ స్థాయిలో కూడా ఒక స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పక్కన, ఇంకో పక్కనేమో మీరు సింహాద్రి రమేష్ గారిని మీరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్ని ఏం కోరుతున్నారు? ఫైనల్గా మీరు ఎవరిని నమ్మాలంటున్నారు, ఎవరిని ఆశీర్వదించమని కోరుతున్నారు? ఆయన మీరు
ఏదో చెప్పారు, ఒక మాట, పెద్ద మాట మాట్లాడారు, క్రెడిబిలిటీయో ఏదో నిజాయితీయో ఉన్నారు. ఏం నిజాయితీ చెప్పండి? కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశంలోకి సీటు సంపాదించుకున్న ఒక ఆయన తగ్గొట్టించి ఇప్పుడు జనసేన టికెట్ డిక్లేర్ అయిపోయి ముగ్గురునో సర్వేలు చేసి ఆ ముగ్గురులో నలుగురిలో ఒకరికి సీటు వస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. ఆ సీటు కాగి చేశాడు. అసలు ఆయన క్రెడిబిలిటీ ఏంటి? చెప్పే మాటకి చేసే పనికి పొందడం లేదు. నేనా నిరంతరం నా దగ్గరికి వచ్చి అర్ధరాత్రి గారు తలుపు కొట్టినా నేను లెగుస్తా. హాస్పిటల్కి వచ్చి ఎవరన్నా ఫోన్ చేస్తే ఎవరన్నా పంపించడం, ఎవరో లేకపోతే నేనే డ్రైవర్ లేకపోయినా గన్మ్యాన్ లేకపోయినా హాస్పిటల్కి అక్కడికి వెళ్ళి అది ఎంత ఇబ్బందికరమైందో చూసుకుని దానికి వైద్యం చేస్తూ వీటన్నిటితో నేను మమేకమై ఉండా, ప్రజల మధ్య మమేకమై ఉండా. కరోనా టైంలో ఎవరో కనపడిన రోజుల్లో ఇప్పుడున్న ప్రతిపక్షాల్లో ఒక్కళ్ళు కూడా ఇళ్లలోంచి బయట రాని రోజుల్లో హాస్పిటల్స్ చుట్టూ జనం చుట్టూ ఇంటింటికి తిరిగి ఎక్కడన్నా కరోనా వచ్చితే అక్కడ అద్దెకుంటుంటే వాళ్ళు వెళ్ళిపోమంటే వాళ్ళకి నచ్చజెప్పి మంచి చేశాం తప్ప ఇంకోటి కానీ కాదు. జనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నన్ను నమ్మారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన పనులే నాకు మంచి. అన్నిటికంటే మించి మా నాయకుడిది ఉంది. మా నాయకుడి దగ్గర క్రెడిబిలిటీ ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. అటన్నిటి మూలంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలుస్తాం. ఆయన దగ్గర నీతి లేదు, నిజాయితీ లేదు. ఆ నాయకుడి దగ్గర అంతకంటే లేని పరిస్థితి ఉందని చెప్పనే ఎన్నుపోట్లు, పూటకో మాట, గంటకో అబద్ధం. ఈ మేనిఫెస్టో అంటే సందమానం కింద తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చినట్టే ఆ మేనిఫెస్టో. పిల్లడు చందమామ తీసుకురమ్మంటాడు, కాసేపటి తీసుకొస్తారని చెప్తారు. అట్లా తీసుకొచ్చి చెప్పినట్టే తప్ప ఆ మేనిఫెస్టో అనేది బుట్టదాఖలయ్యే తప్ప ఎందుకు పనికొచ్చేది కాదు. జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో ఖురాను, భగవద్గీత, బైబిల్లాగా చూడమన్నాడు. అట్లాగే జనాన్ని నమ్మించాడు, ఆ నమ్మకంతో చేశారు. ఇది సింహాద్రి రమేష్ గారు, అవనగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ చెప్తున్నటువంటి వర్షను. రానున్న రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేటువంటి సింహాద్రి రమేష్గా ఉన్నటువంటి తనని ప్రజలు ఆదరిస్తారని, ఖచ్చితంగా తాను గెలిపిస్తారని కూడా సింహాద్రి రమేష్ చెప్తున్నటువంటి వర్షను.